హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? మేము బాగున్నాం, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే సండే, అందరికీ ఆఫీస్ సండే. కాఫీ అయితే ఉడుకుతుంది. ఆదివారం ఒక్కరోజే మా ఇంట్లో టీ, ఇంకా రోజు లేదు. అందుకే ఒక పక్క అయితే టమాటో చట్నీ పెట్టినాను. ఇంకా చికెన్ అయితే ఏం తేలేదు ఇంకా, ఎందుకంటే ఇంకా పేమెంట్ రాలే మాకు. ఇంకా పేమెంట్ వచ్చిన బాడుగు కట్టాలా, కరెంట్ బిల్ కట్టుకోవాలి, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. పని అయితే నా 3 రోజులు లేదు, ఈ వారం పని రజా ఇచ్చినారు కదా, అందుకనేసే చూడాలి మధ్యాహ్నం ఏం చేస్తానో తెలియదు ఇంకా. ఇంకా ఒక పక్క కాఫీ, ఒక పక్క టమాటో చట్నీ పెట్టినాను, ఉడుకుతా ఉంది. ఇంకా బ్రూ అయితే తెప్పించిన, బిస్కెట్లు. దోసకైతే వేసినాను కొంచెము, తిక్కనా కొడుకు అడుగు. ఇంకా దోసకైతే వేసినాను కొంచెం, ఎరగడ్లు, మిరపకాయలు, కొత్తిమీర అన్నీ వేసినాను లేండి, కొంచెం టేస్ట్గా ఉంటుంది అనేసి టిఫిన్కి. प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఒరే సౌండ్ తగ్గించండి. అమ్మా ఇట్టైనా ఇంట్రెస్ట్గా చేస్తాను. ఎవరైనా చూస్తే ఏం చేస్తున్నాడేమో కలిపెట్టేకి వచ్చినాడు. అయినా కూడా వంటాయి కదా చేస్తాను. ఎవరు నువ్వు? ఏమేమి వేసినావు? ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, నూనె, కాఫీ. నేను వేసిండవన్నీ చెప్తావా? యూసేజ్ పేలో అన్ని వేసినాను. ఇంకా ఏం వేయాలప్ప? వేస్తావు. ఇందా గ్లాసులన్నీ ఎత్తుకొని పోండా. ఓకే. గ్రీన్ టీ ఎవరు తాగలేదు. నేను తాగుతానే, సండే ఒక రోజు లీవ్ నాకు. ఎన్ని గ్రీన్ టీ తెచ్చి పెడితే తాగేస్తారు. ఎవరితమ్మని రే ముందుగానే కొత్త బాక్స్ గ్రీన్ టీ నా భార్య కోసం తాగదు. అవును, నువ్వు తాపురా. ఎత్తుకోపోండా, అది ఆఫ్ చేసి అయిపోయింది టమాటోది. ఏ రాండపా, ఇగో వేసిందని రా. ఏం పాలు ఇట్లుంది అలా ఉండే సోదియాల బ్రూ వేస్తుంది దాంట్లోకి. బ్రూ ఉండే అందుకే వేసినాను. ఏం బాక్స్ రా ఇలా పెట్టుకోవచ్చు. ఏ రామ్మా, భర్తక్క దోశ పోస్తాను, దోశ పోస్తాను, నుండు తెచ్చిస్తాను. చెయ్యొద్దు ಇಲ್ಲಿ ಬಿಡು ಪಾಪ. ಓ 10-15 ದಿನ ಆಗೋಯ್ತು ನಾನು ಕೊಟ್ಟು. ಎತ್ಕೊಂಡು ಹೋಗು. ఆఫ్ చేసే కయ్యలేదా? చెప్పినాను కదా ఆఫ్ చేయమని. నీ ముఖం పగులుతుంది ఇప్పుడు నా వీడియో జోలికి వచ్చినారంటే. ఏమి ఏడ పగిలిపోయా? ఆడు ఉండలేదా? చెప్పరా నా పడక. డాడీ కంట తేరా నీకు, నీకొద్దా? నీకొద్దా? లైట్ ఆఫ్ చేయి. ఇంకా కాఫీ అయితే తాగేస్తాము. ఇంకా టిఫిన్ అయితే చేయాల, ఏం చేయాలో చూద్దాం. టిఫిన్ కాదు, చట్నీను, టమాటో చట్నీ, దోశ. మధ్యాహ్నం మా ఆయన ఏం చేస్తాడో తెలీదు ఇంకా. బాయ్. వీడియో కంటిన్యూ అవుతా అంట, చూస్తాండి. టైం వచ్చేసి 2 అయిందండి ఇప్పుడు. ఇంకా వంట అయితే చేస్తాను గబగబా అని. టైం అయిపోతుంది, అందుకనేసి టైం అయిపోతా లేదు, ఆకలే పనికి పోతా అంటాను కదా, టైం అయిపోయింది అని అట్లే అలవాటు అయిపోయింది నాకు. ఇంకా చికెన్ ఫ్రై అయితే చేసినాను చూడండి. చికెన్ ఫ్రై అయితే అయింది, చికెన్ చారు అయింది.
అన్నం అయితే అయిపోయింది, అన్నం చేసేసినాను. చూడండి అన్ని చేసినాను. మళ్ళా గుడ్డు అయితే తెచ్చుకున్నారు, ఆమ్లెట్ కావాలంట వాళ్ళకి. వెళ్ళప్ప సౌండ్ తగ్గించుకో. నన్ను కోపం వస్తుంది నోడివాగా. అడగేం వినిపించలేదు, మేము చూసేసుకో. నేను సౌండ్ తగ్గించింది నా వల్ల కాదు. దెబ్బలు పడతాయి నా మొగునికి ఎప్పుడో ఒకసారి. ఇంకా ఆమ్లెట్లు అయితే వేసుకుంటున్నాడు రావేంద్ర. ఇంట్రెస్ట్ డైన్ సినిమా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు మా ఇంటి ఆయన. సత్యభామ సత్యభామ. వాడు అబ్బాయి అయితే వేసుకుంటున్నాడు. నాకు ఒక ఆమ్లెట్. ఇంకా ఫ్రై అయిపోయింది. ఇంకా వాడు అబ్బాయి వేసేస్తే తినేదే అంతరు. శైలు రాయడా అన్నీ ఎత్తుకుని వచ్చి పెట్టు. అయింది చూడండి, టైం వచ్చేసి ఎంత అయిందో, 2 అయింది. ఎవరో వచ్చి మాట్లాడుకొని ఉండిపోయినాను. మా రాజేంద్ర ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. ఈడ పిల్లలు హాస్టల్ చదువుతారు కదా, అందుకనే వచ్చిండే. మాట్లాడుకొని ఉండిపోతుంది అందరూ. ఇంకా టైం వచ్చేసి చూడండి 2 అయిపోయింది. ఆకలి అయితే అవుతా ఉంది. పొద్దున్న దోశలు తిన్నాము. ఇప్పుడైతే ఇంకా శైలు తెచ్చి పెడతాను నేను. ఇంకా ఆకలి అయితే తొందరగా తినేస్తాం. మా రాగు వేస్తున్నాడు. ఎత్తుకొని పోమ్మా, కాలుతాందే. ఇప్పుడే చేసింది. బట్టు పెట్టుకో అన్ని దానికి. ఉడికేస్తుందమ్మా, చూసుకొని పెట్టుకో. ఇంకా వంట అయితే అంతా అయిపోయింది. చికెన్ ఫ్రై, చికెన్ సారు, అన్నము, ఆమ్లెట్. మా ఇంట్లో స్పెషల్ సండే. అబ్బాయి అను. అబ్బాయి అబ్బాయి అంటే అబ్బాయి అనుకుంటాను నేను. రాయడా వాటర్ బాటిల్ పడిపోతా ఉంది. పడిపోతుంది కింద తెచ్చి. అమ్మా పోతుంది ఫ్రిడ్జ్. పోతుంది ఫ్రిడ్జ్. మెల్లుగా శైలు. ప్లేట్లు ఎత్తుకోమా. మాడిపోతుంది. మాడేయొద్దు రాయింద్ర, బాగుండదు. కొంచెం లైట్గానే తీసేయి. అన్నీ వేసుకొని రా, అందరూ ఒకేసారి కూర్చుందాము. అదేమి అందరూ వేరు వేరు. ఇది నాకి. ఎల్లప్ప ఎల్లప్ప, ఇది నాకి. వంటలైతే అన్నీ అయిపోయినాయి, తినేయాల. రండి ఫ్రెండ్స్, తిందాం అందరూ. ఎరగడ్లేడమ్మా, ఎరగడ్లు నిమ్మకాయలు కోసుకొచ్చినాను కదా. రండి ఫ్రెండ్స్ తిందాము. సండే స్పెషల్ మా ఇంట్లో. పొద్దునేమో దోశ, టమాటో చట్నీ. ఇప్పుడు వచ్చేసి అన్నము, చికెన్ సారు, చికెన్ ఫ్రై, నా ఆమ్లెట్లు. తలకాయలు గిలకాయలు చేయములేండి మా ఇంట్లో. ఎల్లప్ప వానికి వస్తలేదంట. మనకు వస్తలేదంట, పగిలిపోతాను ఇంట. ఏది కొట్ట. ఉత్తి ఆమ్లెట్లు వేసాకేం కొట్లాడతారా?
ఇంకా సండే అయితే అయిపోతుంది. ఇంక సాయంత్రం మళ్ళీ టీ పెట్టుకొని 4 గంటలకు తాగేసి మళ్ళీ అన్నీ తోమేసి ఇంకా పనుకోవడం, మళ్ళీ సోమవారం పనికి లేసి పరిగెత్తి వెళ్ళిపోవడం అంతే. సండే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అడుక్కుంటాను, నేను అడుగుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆయన పిల్లోడి నింద అరుస్తున్నాడు. చూడండి, ఉత్తి ఆమ్లెట్ వేసరికి 3 కొట్లాడుతున్నారు ఆడ. నేను అన్నీ చేసినాను, అవి 3 చేసేకి ఏం కొట్లాడుతున్నారు. 3 ఆమ్లెట్లు వేసేకి. కర్మ 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 కర్మ. నేనే వేసేసి తింటే బాగుండు. చూడండి, ఇంత చేసినాను. 1 గంట అర్ధ గంటలో చేసినాను. చికెన్ ఫ్రై, చికెన్ సేర్వా, అన్నము, మళ్ళీ ఎర్రగడ్డలని కోసి పెట్టిన, ఆమ్లెట్ ఒకటి వాళ్ళు వేస్తాను. అంతే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ సండే. అందరికీ బాయ్ బాయ్.